వైట్ బోర్డ్ ఏ డిపార్ట్మెంట్స్ అది మీరు డిపార్ట్మెంట్కి ఎక్కడ హైర్ ఉంటుందో చేసి ఆ ఇన్స్టాల్మెంట్ మీకు రాదు. కట్ చేసుకుంటే సార్ నెక్స్ట్ 2018లో మా ఎస్సీ ఎస్టీలకి ఆటో తెచ్చుకోవడానికి కూడా శక్తి లేని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీని గుర్తించి ఇన్నోవా కార్లు, ఇష్టాలు, బొలెరోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు ఆర్థికంగా కంతులు కట్టుకోవడానికి ఇబ్బంది పడి ఎల్లో బోర్డు అని చెప్పేసి మా బండ్లు ఏ కంపెనీలో కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. మేము కంతులు కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దయదలిచి మా మీద ఇప్పుడు బెంగళూరుకు వెళ్ళాలంటే ట్యాక్స్ కట్టాలా, హైదరాబాద్కి వెళ్ళాలంటే ట్యాక్స్ కట్టాలా. అది మాతో శక్తి లేనందువలన మేము మా బండ్లు నడుపుకోలేక ఇబ్బంది పడుతున్నాం. దయదలిచి మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దయదలిచి మాకు రుణమాఫీ కానీ అదేవిధంగా మా ట్యాక్స్లు ఎత్తవలసిందిగా కోరుతున్నాం. పాస్ చేశారు. దానివల్ల ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎండీ గారు, ఈడీ గారు మాకు ఎవరైతే సెక్యూరిటీలు వేసి ఉంటారో ఆ ఎంప్లాయీ శాలరీని ఇచ్చి అటాచ్మెంట్ పెట్టడానికి ప్రాసెస్ చేశారు. ఆ విషయమై మేము జిల్లా కలెక్టర్ గారిని స్పందన కార్యక్రమంలో కలిస్తే మా చేతుల్లో ఏం లేదు, ఇది ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మమ్మల్ని చెప్పాడు. ఆ విషయమై ఈరోజు అనంతపురంలో ఆర్ఎండ్బి అతిథి భవనంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసి మా సమస్యలను విన్నవించి మాకు న్యాయం చేయాలని కోరాము. ఎంతో సద్భావంతో ఆలోచన చేసి మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కలెక్టర్ గారిని పిలిపించి మా సమస్యను ఆయనకి తెలియపరిచి మా వెహికల్ని అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలకు హైరింగ్ ఇప్పించి ఆ బాడుగను అట్లే జమ చేసే విధంగా చేస్తానని చెప్పారు. కాబట్టి వారికి మా అనంతపురం జిల్లా ఇన్నోవా కృష్ణ లబ్ధిదారుల సంఘం తరఫున NSFBC, NSF, KFBC లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.